Good morning, everybody. So, last class లోని మనం చెప్పుకున్నటువంటి హీటింగ్ సిస్టమ్స్ ఏ విధంగా మనం హౌసెస్ని కూలింగ్ ఆర్ హీటింగ్ చేయొచ్చు అనేటటువంటిది దాని గురించి మరి కొద్దిగా ఇప్పుడు కంటిన్యూ చేసుకుందామండి. దాని గురించి కంటిన్యూ చేసుకుందాం. ఏంటి అంటే లాస్ట్ క్లాస్లోని మనం ఈ వెంటిలేటర్స్ అవన్నీ ఉపయోగించడం వలన ఏ విధంగా వేడిగా ఉండేటటువంటి గాలి బయట నుంచి ఉండేటువంటి చల్లటి గాలి లోపలికి వెళ్తుంది అనేటటువంటిది చూసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాని యొక్క పూర్తి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. నేను స్క్రీన్ పెడుతున్నానండి, అది స్క్రీన్ ఓపెన్ అయితే వెంటనే చెప్పండి ఎవరో ఒకరు. కనిపిస్తుంది అమ్మా? ఇది కనిపిస్తుంది సార్. ఇది కనిపిస్తుందా? పాసివ్ స్పేస్ హీటింగ్ అండ్ కూలింగ్ కాన్సెప్ట్ కనిపిస్తుంది కదా? ఓకే, కనిపిస్తుంది సార్. సో లాస్ట్ క్లాస్లో మీకు ఈ విధంగా చిన్న హౌస్ డిజైనింగ్ గురించి మామూలుగా చెప్పుకున్నామండి. ఏంటి అంటే ఈ చల్లటి గాలి లోపలికి ప్రవేశించి లోపల ఉన్న వేడి గాలిని పైన ఉన్న వెంటిలేటర్స్ ద్వారా బయటకు పంపించేస్తుందని ఆ పంపించడాన్ని మనం ప్యాసివ్ కూలింగ్ అనేసి చెప్పాం. సో ఈ యొక్క ప్యాసివ్ కూలింగ్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ది ఇండోర్ కంఫర్ట్. లోపల వాతావరణం అంతా రూముల్లో అంటే గదుల్లో వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రెండోటటువంటిది ఏమొచ్చి ఫస్ట్ది ఇండోర్ కంఫర్ట్. రెండోటటువంటిది మనకి లో మెయింటెనెన్స్. ఈ ఏసీలు అవి వాడక్కర్లేదు ఇల్లు చల్లబరుచుకోవడానికి. కాబట్టి కరెంట్ కన్సంప్షన్ లో మెయింటెనెన్స్ అండ్ లో ఎనర్జీ కన్సంప్షన్. కరెంట్ అదంతా వాడకం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏమొచ్చి హెల్తీ ఎన్విరాన్మెంట్. మనం ఇళ్ళలో చిన్న చిన్న మొక్కలు అలాంటివన్నీ పెంచుకోవచ్చు అండి. కిటికీల దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అలాంటివన్నీ పెంచుకుంటే మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ అవన్నీ కాస్త రూమ్లోకి సప్లై చేయడం వల్ల మనకి ఎల్లవేళ మంచి స్థాయి ఆక్సిజన్ దొరుకుతుంది అని చెప్పేసి ఈ యొక్క కూలింగ్ తాలూకా ఇంపార్టెన్స్ గురించి మనం చెప్పుకొని దాన్ని కంటిన్యూషన్గా కూలింగ్ టెక్నిక్స్ ఏ విధంగా చల్లబరుచుకోవచ్చు అనేటువంటి చిన్న టెక్నిక్స్ చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ది షేడింగ్ అని తీసుకున్నాం. షేడింగ్ అంటే ఏంటి అంటే సూర్యుడి యొక్క హీట్, మా సన్ నుంచి వచ్చేటటువంటిది మనకి వేడి వస్తుందండి. ఆ వేడి అత్యధికంగా ఉంటుంది కాబట్టి అంటే సన్ తాలూకా టెంపరేచర్ దాదాపు 1 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది కాబట్టి మనకి ఆ యొక్క హీట్ కాస్త లైట్ కింద కనిపిస్తూ ఉంటుంది. సో వేర్ ఎవర్ దెర్ ఈస్ హీట్ దేర్ విల్ బి లైట్. వేడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ లైట్ ఉంటుందండి. చల్లదనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది. సో ఇట్స్ ఏ కామన్ ఇష్యూ, సాధారణమైనటువంటి విషయమే, అందరికీ తెలిసినటువంటి సత్యమే అది. సో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క హీట్ మనకి లైట్ రూపంలో కనిపిస్తుంటుంది. అందుకే ఎండలో వెళ్తే మనకి ఓన్లీ జస్ట్ వస్తువులు కనబడటమే కాదు, మన బాడీ కూడా వేడెక్కుతుంది. ఎందుకంటే ఆ యొక్క ఎండ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి ఆ వేడిని కూడా తగులుతుంది అనమాట. ఆ వేడి కూడా మనకి తగులుతుంది. ఓకే, సో ఇళ్లలోకి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఈ షేడ్స్ అంటే ఏంటో. ఈ కిటికీలకి లేదా తలుపులకి లేదా పైన ఇంటి తాలూకా రూఫ్ నుంచి బాగా పొడవుగా ఎలాంగేటెడ్గా బాగా ముందుకి సాగదీయబడి తయారు చేసేదాన్ని షేడ్ అంటారు. బాగా సాగదీయబడి తయారు చేసేదాన్ని షేడ్ అనేసి చెప్తా ఉంటాం. ఈ షేడ్ తాలూకా ముఖ్యమైన ఉపయోగాలు ఏంటని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క డయాగ్రామ్ కానీ కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే
ఈ ఎల్లో కలర్ది సన్లైట్ అనుకుందామండి, మిట్ట మధ్యాహ్నం టైం. సో ఇది కిటికీ కింద తీసుకుందాము, ఇది గాజు కిటికీ కింద తీసుకుందాము, గ్లాస్ విండో. సో ఇది సన్లైట్ అనుకుంటే మిట్ట మధ్యాహ్నం టైంలో మనకి సూర్యుడు ఇక్కడ నడినెత్తి మీద ఉంటాడు కదా. సో లైట్ కిందని పడేటప్పుడు మ్యాక్సిమం మన లైట్ ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా, రూమ్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ యొక్క విండోకి ఉండేటటువంటి సన్ షేడ్ యాక్చువల్గా. కానీ మనం సన్ సైడ్ అనేస్తూ ఉంటాం. సన్ సైడ్ అనేసి మామూలు పలుకుతుంటారు. దాని అసలు పేరు సన్ షేడ్. సో ఈ సన్ షేడ్ ఏం చేస్తాయి, ఈ సూర్యుడి తరకు లైటింగ్ని అడ్డుకొని లోపలికి లైట్ వెళ్ళడం కూడా చేస్తాయి. ఎంతవరకు అండి, సూర్యుడు మళ్ళీ పశ్చిమ వైపు వచ్చేస్తే అప్పటికి దాదాపు మిట్ట మధ్యాహ్నం దగ్గర ఉండేటంత వేడి ఉండదు. సో సూర్యుడు పశ్చిమానికి వచ్చేటప్పుడు ఏమవుతుందండి, కొద్దిపాటి వెలుతురు మాత్రం లోపలికి వెళ్తుంది. బట్ ఆ రూమ్ కొంచెం వేడెక్కుతుంది. ఆ వేడిని కూడా గ్రహించడానికి వీలుగా, అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుగా కిందన ఈ యొక్క థర్మోమాట్స్ వేస్తారండి. ఉష్ణ సంబంధమైన పట్టీలు అటు వేస్తారు. అది ఏం చేస్తాయంటే వేడిని పీల్చేసుకుంటాయి. అవి వేడి పీల్చేసుకొని రూమ్ కూల్గా ఉండేలాగా చేస్తాము. రూము కూల్గా ఉండేలాగా చేస్తాం. మనం సాధారణంగా ఈ గ్లాసెస్కి కూలింగ్ గ్లాసెస్ పెడుతుంటాం. దానివల్ల ఏంటి అంటే సూర్యుడి తాలూకా లైట్ అందు మీద పడి వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది, కానీ లోపలికి మాత్రం జస్ట్ కొద్దిపాటి వెలుగు మాత్రం వెళ్తుంది. సో దీనివల్ల రూమ్ అయితే వేడెక్కదు. సో ఇలాగా సన్ షేడ్స్ మనకి పనిచేస్తూ ఉంటాయండి. ఈ సన్ షేడ్స్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని సన్ షేడ్స్కి వెంటిలేటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎక్కడ వెంట్స్ లేవు, గ్యాప్స్ లేవు, డైరెక్ట్గా ఎలాంగేటెడ్ స్ట్రక్చరే. కొన్ని సన్ షేడ్స్కి వెంటిలేటర్స్ ఉంటాయి. కొన్ని ఓన్లీ సూర్యుడి తాలూకా లైట్ని అబ్జర్వ్ చేసుకునేటటువంటి మెటీరియల్స్తో తయారు చేయబడి ఉంటాయి. అవి వేడెక్కుతాయి, లోపల గదిలోకి వేడిని లోపల రానివ్వకుండా అడ్డుతాయి. ఓకే, మా ఆడియో క్లియర్గానే ఉంది కదా? హలో, క్లియర్గానే ఉంది సార్. సరే. సో నౌ we will discuss about ventilation. మనకి ప్రతి గదిలో పైన చిన్న చిన్న కిటికీలు అటు తయారు చేసి కడతాం కదా. మామూలు పెద్ద కిటికీలు కింద ఉంటాయి, పైన చిన్న గ్యాప్ ఉంచుతాం కదా. దాన్నే మనం వెంట్ అంటారు. విఈఎన్టి వెంట్ అనేసి చెప్తూ ఉంటాం. విఈఎన్టి వెంట్ అని. దాన్ని మనం చాలా వెంట్స్తో కూడుకుని ఉండేటటువంటి దాన్ని వెంటిలేషన్స్ అంటుంటారు. ఓకే, సో వెంటిలేషన్ అంటే ఏంటి, క్లియర్గా డెఫినేషన్ ఇచ్చారండి, జాగ్రత్త చూడండి. ద మెకానికల్ సిస్టమ్ ఆర్ ఎక్విప్మెంట్ యూజ్డ్ టు సర్క్యులేట్ ఎయిర్ ఆర్ టు రిప్లేస్ స్టేల్ ఎయిర్ విత్ ఫ్రెష్ ఎయిర్. మనం నేను ఇక్కడే ఆపాము, సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందామండి. ద మెకానికల్ సిస్టమ్ ఆర్ ఎక్విప్మెంట్ used to circulate air or to replace stale air with fresh air. ఈ యొక్క గాలి మనకి రూమ్లో ఉన్నటువంటి ఆ యొక్క గాలిని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అంటే పరిశుభ్రమైనటువంటి గాలిని లోపలికి పంపించేటటువంటి దాన్నే వెంటిలేషన్స్ అంటాం. ఇవి రెండు రకాలు, ఒకటి మెకానికల్ లేదా ఎక్విప్మెంట్ ఉపయోగించి అంటే ఫ్యాన్స్ అలాంటివన్నీ ఉపయోగించి కానీ, లేదా రెండోది న్యాచురల్ ప్రాసెస్, డైరెక్ట్గా గ్యాప్స్ వదిలేయడం కానీ, డైరెక్ట్గా ఖాళీలు వదిలేయడం కానీ. మన చాలామంది ఇళ్లలో పై భాగంలో జస్ట్ గ్యాప్స్ వదిలేస్తారండి, ఖాళీగా వదిలేస్తారు. ఏ విధమైనటువంటి జాలీలు లాంటివి కానీ ఏవి అమర్చరు. కొన్ని ఇళ్లలో అయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టుకుంటారు. సాధారణంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేడిగా ఉండేటటువంటి ప్లేస్ అయినటువంటి వంటింట్లో పెడుతుంటారండి. వంట చేసేటప్పుడు అట్లప్పుడు రిలీజ్ అయినటువంటి ఆ యొక్క వేడి ఆవిర్లు అవి వేడి గ్యాసెస్ అవన్నీను పైకి పోవడానికి వీలుగా పైన గ్యాప్స్ ఉంచుతారు. సో అసలు ఈ వెంటిలేటర్లు దేనికి ఉపయోగిస్తారు, వాటికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విధులు, పర్పసెస్ ఏంటి? ఫస్ట్ది
టు మెయింటైన్ మినిమం ఎయిర్ క్వాలిటీ. గదిలో గాలికి సంబంధించి మినిమం క్వాలిటీ మెయింటైన్ చేయడానికి. వన్ సెకండ్. ఇక్కడ మినిమం క్వాలిటీ అంటే మరి కొన్ని హౌసెస్లోని ఏ రూమ్ చూసుకున్న వాసనలు కొడుతూ ఉంటుందండి. అంటే అందులోకి గాలి అదంతా శుభ్రంగా వెళ్ళడానికి, అందులో ఉన్న గాలి బయటకు పోకుండా పోవడానికి అరేంజ్మెంట్స్ ఉండవు. సో అలాంటి గదుల్లోని కొంచెం వాసన కొడుతూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్. సో అలాంటి బ్యాడ్ స్మెల్స్ అలాంటివి ఏవి లేకుండా చూసుకుంటుంది అన్నమాట. దాన్నే ఎయిర్ క్వాలిటీ అంటే అర్థం అదే, బ్యాడ్ స్మెల్స్ అలాంటివి ఏవి లేకుండా చూసుకోవడం. ఓకే, నెక్స్ట్ టు రిమూవ్ హీట్ ఆర్ అదర్ పొల్యూటెంట్స్. ఈ చెత్త వాసనలు వంటివి ఏవి ఉండకుండాను, మరియు హీట్ వేడి లేకుండా ఉండేలాగా అది చూసుకుంటుంది. వేడి కూడా లేకుండా ఉండేలాగా చూసుకుంటుంది, అంటే రూమ్ వేడెక్కకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ మూడోటటువంటిది ప్రొవైడ్ పర్సెప్టిబుల్ ఎయిర్ మూవ్మెంట్ టు ఎన్హాన్స్ థర్మల్ కంఫర్ట్. ఎల్లవేళ ఒక స్థిరమైనటువంటి టెంపరేచర్ మెయింటైన్ అయ్యే విధంగా ఈ యొక్క వెంటిలేటర్స్ ఉపయోగపడతాయి, వెంటిలేషన్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది రూమ్ హీటర్స్ వాడుతూ ఉంటారు నైట్ టైం, కాస్త వెచ్చగా ఉండడం కోసం. అదే రూమ్ హీటర్ మనం సమ్మర్లో వాడం, ఎందుకంటే ఆల్రెడీ రూము వేడిగా ఉంటుంది కాబట్టి. సో సమ్మర్లో ఏమని కోరుకుంటాం మనం, ఈ లోపల ఉండేటువంటి వేడంతా బయటకు వెళ్ళిపోవాలి అని కోరుకుంటుంటాం. అదే వింటర్కి వచ్చేసరికి ఏం కోరుకుంటాం, లోపల మనకి కొంచెం లోపలికి చక్కగా వెచ్చగా ఉంటే బాగుండు అని చెప్పేసి కోరుకుంటాం. సో దాన్నే మనం థర్మల్ కంఫర్ట్ అంటారు. థర్మల్ కంఫర్ట్. నివాసయోగ్యంగా మార్చడం, దాన్ని మనం థర్మల్ కంఫర్ట్ అనేసి చెప్తా ఉంటారు. ఈ థర్మల్ కంఫర్ట్ అసలు ఈ వెంటిలేషన్స్ అనేవి ఎన్ని రకాలు? సాధారణ వెంటిలేషన్స్ మనకి 3 రకాలు ఉంటాయండి. సహజ సిద్ధంగా ఉండే వెంటిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా మనిషి తయారు చేసినటువంటి మెషిన్స్, ఫ్యాన్లు అవన్నీ వాడుకొని ఉండేటటువంటి వెంటిలేషన్స్ గురించి కాదు, న్యాచురల్ వెంటిలేషన్స్. ఈ న్యాచురల్ వెంటిలేషన్స్ 3 రకాలు. ఫస్ట్ది స్టాక్ వెంటిలేషన్, రెండోది క్రాస్ వెంటిలేషన్, మూడోది నైట్ వెంటిలేషన్. ఈ 3 గురించి పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఫస్ట్ది స్టాక్ వెంటిలేషన్ అంటే ఏంటి? మామూలుగా మనం ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుందాం. ఒక 3 అంతస్తులు లేదా 4 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుందాం. అడుగున ఉండేటటువంటి ఫ్లోర్లో ఎక్కువ హీట్ జనరేట్ అయింది అనుకుంటే, వేడి ఎక్కువ అయిపోయింది అనుకుంటే, ఆ వేడి మొత్తం పోవడానికి పైకి వెళ్తూ ఉంటుంది. వేడిగాలి ఎప్పుడు తేలిగ్గా ఉంటుందండి, చల్లటిగాలి ఎప్పుడు బాగా బరువుగా ఉంటుంది. ఓకే, సో చల్లటిగాలి కిందిన ఉండడానికి ప్రయత్నిస్తుందండి, వేడిగాలి నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఇంట్లో నుంచి వేడిగాలి బయటకు వెళ్లకుండా మనం ఏవైనా ఆపితే, ఇల్లు లేదా బిల్డింగ్ వేడిగాలిని బయటకు వెళ్ళకుండా ఆపేసాం అనుకోండి, కొద్ది కాలంలోనే ఆ యొక్క బిల్డింగ్ తాలూకా హీట్ రెసిస్టెన్సీ అంటే వేడిని భరించేటటువంటి గుణం అంటాము, అది నెమ్మదిగా పోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ స్టాక్ వెంటిలేషన్లోని ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే, ఈ మొత్తం బిల్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 అంతస్తుల బిల్డింగ్ ఉంది అనుకుంటే,
ఆ బిల్డింగ్లోని ఎక్కడైనా సరే వేడిగాలి తయారైతే ఆ వేడిగాలి మొత్తం అంతా ఆ బిల్డింగ్ తాలూకా పై భాగం నుంచి పోవాలి. బిల్డింగ్ యొక్క పై భాగం నుంచి పోవాలి. వెంటిలేషన్ అంటే దాని అర్థం అదే. మామూలుగా ఒక గది తీసుకుంటే ఆ గదికి వెంటిలేటర్ ఉంటే దాని అర్థం ఏంటి అంటే మనం వదులుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకా జంతువుల వాటి నుంచి వచ్చేటువంటి గ్యాసెస్, లేదా మనం వాడుతున్న ఫ్రిడ్జ్లు వాటి వల్ల వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్, గ్రైండర్ల వలన వాటిలో వచ్చే సౌండ్ వలన, ప్లస్ కొంచెం పొల్యూషను, ఇవన్నీ ఏంటి అంటే వేడిగా ఉంటే ఈ యొక్క గది తాలూకా పై భాగంలో అంటే రూఫ్కి అటాచ్డ్గా ఉండిపోతుంది. సో మనం ఈ వెంటిలేటర్లో కూడా రూఫ్కి దగ్గరగా కడతాం, రూఫ్కి దగ్గరగా కడతాం, పైకప్పుకి దగ్గరగా కడతాం. సో దానివల్ల ఏంటి అంటే లోపల వేడెక్కినటువంటి గాలి పైకి చేరుతుంది. ఆ పైకి చేరిన గాలి ఈ యొక్క వెంటిలేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక స్టాక్ వెంటిలేషన్లో సో చూడండి, దిస్ ఈజ్ యువర్ డయాగ్రామ్ ఫర్ స్టాక్ వెంటిలేషన్. ఈ డయాగ్రామ్ కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక ఫ్లోర్, ఇదొక ఫ్లోర్. ఓకే, 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ 2 ఫ్లోర్స్లో అడుగు ఫ్లోర్లోని ముందు మనకు సాధారణంగా చల్లటి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఈ గాలి ఇక్కడ మామూలు వేడెక్కి పై ఫ్లోర్లోకి వెళ్తుంది, పై ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అన్ని ఒక్కొక్కటి వేరు వేరు గదులు చూపించారండి. ప్రతి గదిలోనికి వేడి గాలి బయటకు వెళ్ళాలి, చల్లటి గాలి లోపలికి రావాలి అనేటటువంటి కండిషన్ మీద తయారు చేయబడి ఉన్నాయి. అందులో బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తున్నవి బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి గాలి, బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి గాలి. ఈ ఆరెంజ్ లైన్స్ ఏమొచ్చి ఇంట్లోంచి బయటికి వదిలివేయబడుతున్నటువంటి గాలి, అది ఇంట్లో చేరుకుంటున్నటువంటి వేడి గాలి. బయటకు పోవడానికి ఎల్లో కలర్ లైన్స్ ఆర్ ఆరెంజ్ కలర్ లైన్స్ రిప్రజెంట్ చేసాం. బయట నుండి చల్లగాలి ఇంట్లోకి రావడానికి బ్లూ కలర్ లైన్స్ రిప్రజెంట్ చేసాం. సో ప్రతి రూమ్కి కిటికీలు ఉంటాయండి. సాధారణంగా కిటికీలు అన్నీ చాలా పెద్ద సైజులో ఉంటాయి. సో ఈ యొక్క కిటికీల ద్వారా మనకు కావాల్సినటువంటి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది. ఇలా వచ్చేటప్పుడు ఈ లోపల రూమ్లో ఉన్నటువంటి గాలి కానీ వేడెక్కినట్లయితే ఆ వేడెక్కిన గాలి ఎటువైపు వెళ్తుంది? అందుకే ఏంటి అంటే ఒక రూమ్ నుంచి మరో రూమ్కి ఇంటర్ కనెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఒక రూమ్ నుంచి మరో రూమ్కి కనెక్టర్లు ఉంటాయి, చాలా చిన్న గ్యాప్స్. ఆ చిన్న గ్యాప్స్ ద్వారా వేడి గాలి పైకప్పులో ఉంటుందండి, చిన్న గ్యాప్. ఆ చిన్న గ్యాప్ ద్వారా వేడి గాలి నెమ్మదిగా పైకి చేరుతుంది. ఎక్కడి వరకు? పై రూఫ్ వరకు చేరాక అక్కడ ఇచ్చేది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. పరిసరాల్లోకి, సరౌండింగ్స్లోకి బయటకు అది వెళ్ళిపోతుంది. ఓకే, సో దీన్నే స్టాక్ వెంటిలేషన్ అంటారు. స్టాక్ వెంటిలేషన్ మీన్స్ ఒకటి అంతకన్నా ఎక్కువ రూములు ఉంటే ఆ రూముల్లో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క చెడు గాలి లేదా వేస్ట్ గ్యాస్ అదంతా పైన అక్యుములేట్ అవుతుంది. ఇంటి తాలూకా పై భాగం సీలింగ్లో అక్యుములేట్ అయ్యి సీలింగ్ నుంచి బయటికి వెళ్తాయి అన్నమాట. సీలింగ్ నుంచి బయటికి వెళ్తాయి. దీన్నే మనం స్టాక్ వెంటిలేషన్ అని అంటూ ఉంటారు. స్టాక్ వెంటిలేషన్ అని అంటూ ఉంటారు. ఈ స్టాక్ వెంటిలేషన్లోని 2 రకాలైనటువంటి వెంటిలేషన్స్ ఉంటాయండి. మొదటిది చిమ్నీల రూపంలో కట్టడం, ఇది చిమ్నీల రూపంలో కట్టడం. రెండోటటువంటిది పైప్స్. వేడిగాలిని బయటకు పంపించడానికి మనకి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో 2, ఒకటి చిమ్నీలు కట్టడం, రెండోటటువంటిది పైపుల ద్వారా ఇంటి పైకప్పు మీదకి పంపించేసి అక్కడి నుంచి ఆ యొక్క గ్యాస్ బయటకు ఎస్కేప్ అయ్యేలాగా అడ్జస్ట్ చేయాలి. ఓకే, సో మనకి స్టాక్ వెంటిలేషన్ ఎలా ఉంటుంది చూడండి. ద వార్మ్ ఎయిర్ ఇన్సైడ్ ద బిల్డింగ్ ఈజ్ లెస్ డెన్స్ దెన్ ద కూల్ ఎయిర్ అవుట్ సైడ్ ద బిల్డింగ్. ఈ యొక్క బిల్డింగ్లో ఉన్నటువంటి వేడి గాలి పరిసరాల్లో ఉన్నటువంటి చల్లగాలి కన్నా డెన్సిటీ బాగా తక్కువ అన్నారు.
ఓకే, సో వేడి గాలికి చల్లటి గాలితో పోలిస్తే డెన్సిటీ చాలా తక్కువ. సో తక్కువ సాంద్రత ఉన్నప్పుడు ఏమవుతుంది, వస్తువు పైకి తేలుతుంది. డెన్సిటీ తక్కువగా ఉంటే వస్తువు పైకి తేలుతుంది. సో అదేవిధంగా గాలి కూడా పైకి తేలిపోతుంది అన్నమాట. ఆ తేలినటువంటి గాలి ఆ చిన్న చిన్న గ్యాప్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దీన్నే మనం స్టాక్ వెంటిలేషన్ అనేసి చెప్తా ఉంటారు. ఈ స్టాక్ వెంటిలేషన్ ఎంతవరకు పనిచేస్తుంది? దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ విత్ ద ఎయిర్ ఎంటరింగ్ ద బిల్డింగ్ ఈస్ కంటిన్యూస్లీ హీటెడ్ టిపికల్లీ బై సోలార్ గెయిన్స్. ఈ స్టాక్ వెంటిలేషన్ అనేది మనకి ఎంతవరకు పనిచేస్తుందండి? ఇప్పటి వరకు అయితే బయట నుంచి ఉండేటటువంటి ఆ యొక్క సూర్యుడితో ఒక కాంతి వలన ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి గాలి ఎంతవరకు అయితే వేడెక్కుతుందో అంతవరకు మాత్రమే ఈ యొక్క స్టాక్ వెంటిలేషన్ అనేది పనిచేస్తుంది. వేడెక్కితేనే కదా ఆ చల్లటి గాలి అడుగులు ఉండిపోతుంది, డ్రై. వేడి గాలి లేదా వార్మ్ ఎయిర్ అనేది నెమ్మదిగా పైకి వెళ్ళిపోతుంది. ఇది కూడా చాలా స్లో ప్రాసెస్ అండి, వెంటనే అయితే జరగదు, చాలా స్లో ప్రాసెస్. ఓకే, సో ఈ నెక్స్ట్ ఇది చిమ్నీ ఎఫెక్ట్. ఈ స్టాక్ వెంటిలేషన్ లో మరొక ఇది చిమ్నీ ఎఫెక్ట్ అండి. ఇందులో ఒకసారి మీరు కానీ ఒక డయాగ్రామ్ కానీ స్పష్టంగా చూసుకున్నట్లయితే ఈ చిమ్నీ టవర్ అడుగు భాగంలో చూడండి, చుట్టుపక్కల నుంచి చల్లగా ఉండేటటువంటి తేమ ఎక్కువగా ఉండేటటువంటి హ్యూమిడిటీ ఎక్కువ ఉండేటటువంటి చల్లటిగా లోపలికి ఎంటర్ అవుతుంది. అడుగు నుంచి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతుంటే ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క వేడి గాలిని ఇది పైకి తోసేస్తుంటుంది. ఎందుకంటే వేడి గాలి సాంద్రత తక్కువ, డెన్సిటీ చాలా తక్కువ. సో డెన్సిటీ తక్కువగా ఉన్నప్పుడు అది ఆ యొక్క వేడి గాలిని చల్లటి గాలి పైకి తోసేస్తూ ఉంటుంది. ఎంతవరకు వెళ్తుంది అండి? అది ఎంతవరకు వెళ్ళగలదు? ఆ చిమ్నీ తాలూకా పై భాగం వరకు మాత్రమే వెళ్ళగలదు. సో దీనికి మనకి 2-3 అవుట్లెట్స్ ఉంటాయి. ఒకటి, కొంతమంది పొగ్గొట్టం లాంటిది పెడతారు. సో దాని నుంచి వెళ్ళిపోద్ది. కొంతమంది ఏంటంటే చిమ్నీలు క్లోజ్ చేసి పైన చిన్న గ్యాప్ వదులుతారు ఇలాగా, దాని నుంచి కూడా వేడి గాలి వెళ్ళిపోద్ది. కొంతమంది పూర్తిగా పైకప్పుకి లేదా చిమ్నీ తలకు పై భాగానికి ఈ కింద ఉన్నటువంటి ఆ యొక్క గోడకి మధ్యలో ఏ సంబంధం లేకుండా మొత్తం చుట్టూతో ఎక్కువ మొత్తంలో హోల్స్ పెడతారు. ఆ చిమ్నీ తలకు ఈ పైకప్పును ఈ యొక్క టవర్ కలిసే చోట మరి బోల్డ్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ బట్టి ఆ యొక్క నెమ్మదిగా ఆ హోల్స్ నుంచి గాలి బయటకి పోతూ ఉంటుంది, వేడి గాలి బయటకు పోతూ ఉంటుంది. దీన్ని మనం చిమ్నీ ఎఫెక్ట్ అనేసి చెప్తూ ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో చూడండి. ద మోస్ట్ ఎఫెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ న్యాచురల్ స్టాక్ ఎఫెక్ట్ ఈజ్ ఎ థర్మల్ చిమ్నీ. A solar exposed enclosure tall enough to generate maximum airflow and massive enough to retain heat and power the system into the evening hours. సో చిమ్నీ తాలూకా డెఫినేషన్ అనేది అది సన్నగా పొడవుగా ఉండేటటువంటి ఒక పెద్ద నిర్మాణం. అది దాని తాలూకు ముఖ్యమైనటువంటి పని ఏం చేయాలా? ఉదయం పూట ఎండను లాక్కొని ఈవినింగ్ అవర్స్ సాయంత్రానికి ఆ వేడిని నెమ్మదిగా బయట పంపించగలిగేలాగా ఉండాలి. ఇది వింటర్లో మాత్రమేనండి. సమ్మర్లో అయితే ఎండను కానీ అది కానీ లాక్కొని కూర్చుందంటే మనం ఇంకా నైట్ టైమ్స్ పడుకోవడం కష్టం. ఓకే, సో చిమ్నీ ఎఫెక్ట్ అంటే ఇది. నెక్స్ట్ వెంటిలేషన్స్లో రెండోటటువంటిది క్రాస్ వెంటిలేషన్. ఈ క్రాస్ వెంటిలేషన్ అనేది చాలా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కానీ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటేనంటే ఇంటికి ఈ గాలి వీచే దిశలో మరి ఏ ఇతర బిల్డింగ్లు అడ్డు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందిని మీరు గమనించినట్లయితే
కిటికీలు ఎదురెదురుగా పెట్టుకుంటారు, లేదా కొన్ని కిటికీలు డోర్కి ఎదురుగుండా ఉంటాయి. సో దీంతో ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే, డోర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా ఇది డోర్ అనుకుందాం, ఇది డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో సీ దిస్ డయాగ్రామ్. చల్లటి గాలి డోర్ నుంచి లోపలికి ప్రవేశిస్తుంది అనుకుంటే, లోపల వచ్చినటువంటి చల్లటి గాలి వేడెక్కి ఇంకా రూఫ్ టాప్ లేదా పైన వెంటిలేషన్ వరకు వెళ్ళక్కర్లేదండి. ఈ కిటికీ తీసుంటే చాలు, ఈ డోర్ నుంచి వచ్చినటువంటి చల్లటి గాలి మనం గాలి పీల్చి వదిలినప్పుడు వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వల్ల వేడెక్కిన గాలిని బయటికి కిటికీ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఓకే, సో ఈ విధంగా క్రాస్ వెంటిలేషన్ పనిచేస్తూ ఉంటుంది. క్రాస్ వెంటిలేషన్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటేనండి, గాలి వీచే దిశలోనే ఒక వెంట్ ఉండాలి. ఆ దిశ కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఆపోజిట్ గోడ మీద ఒకటికన్నా ఎక్కువ కిటికీలు ఉంటే సరిపోతుందండి. ఈ యొక్క మొత్తం దాదాపు రూమ్ అంతా ఎల్లవేళ్ళ చల్లగానే ఉంటుంది, సో ఈ ఇలాంటి కన్స్ట్రక్షన్స్లోని మినిమం ఫ్లో రెసిస్టెన్స్ అనేది పరిగణలోకి తీసుకుంటుంది. అంటే గాలి ఎంతవరకు లోపలికి ఎంటర్ అవుతుంది, ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఎంత మొత్తంలో మనకి నిరోధం రెసిస్టెన్స్ గాలి కణాలు కలిగిస్తున్నాయి అనేటటువంటిది మనకి తెలిస్తే ఎంత మొత్తంలో లోపలికి ఎయిర్ని రప్పించుకోవచ్చు, ఎంత మొత్తంలో గాలిని మనం అడ్డుకోవచ్చు, ఎంత మొత్తంలో గాలి మనకి వేడెక్కి బయటకు వెళ్ళిపోతుంది, ఎంత మొత్తంలో ఆ యొక్క రూమ్లో ఉన్నటువంటి ఆ యొక్క చల్లగాలి వల్ల రూమ్ టెంపరేచర్ బాగా తక్కువగా ఉంటుంది అనేటటువంటిది పూర్తి స్థాయిలో స్టడీ చేశాకే ఈ యొక్క క్రాస్ వెంటిలేషన్స్ అనేవి ఏర్పరుస్తారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒకసారి 2 రకాలైనటువంటి క్రాస్ వెంటిలేషన్స్ చూపించడం జరిగిందండి. ఒకసారి జాగ్రత్తగా మీరు కానీ ఈ యొక్క చిత్రాన్ని కానీ చూసినట్లయితే, ఫస్ట్ది డైరెక్ట్గా డోర్లోంచి ఎంట్రీ అండి. ఒక బ్లూ కలర్ రూమ్లోకి వెళ్తున్నటువంటిది ఈ ఆరెంజ్ కలర్ ఆర్ ఎల్లో కలర్ లైన్ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటటువంటి వేడి గాలి. సో రూమ్ మాత్రం చాలా పెద్దది, విశాలంగా ఉంది అనుకుందాం. దానికి ఒకటి అంతకన్నా ఎక్కువ కిటికీ ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ 3 ఫ్రేమ్స్ చూపిస్తున్నాడు, 1, 2 and 3. ఆ 3 కిటికీలు తెరిచున్నప్పుడు లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి కొద్దిపాటి గాలి కూడా 3 కిటికీల నుంచి బయటికి పోతుంది. కాదు అనుకుంటే ఆ కిటికీల్ని మూసేసి ఉంచితే చాలండి, ఆ లోపలికి ఎంటర్ అయినటువంటి గాలి దాదాపుగా అక్కడే ఉండిపోతుంది, బాగా వేడికిపోతుంది. దానివలన ఆ రూమ్లో మనం ఎప్పుడైనా ఆ రూమ్లో ఉంటే బాగా ఉక్కపో వస్తుందండి, స్వెట్టింగ్ సెన్సేషన్ వస్తుంది మరి. ఇంకా రెండో రకమైనటువంటి ఈ యొక్క వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్లో తలుపు మీద చిన్న గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఈ దానికి ఎదురుగుండా ఉన్నటువంటి కిటికీల నుంచి వచ్చినటువంటి చల్లగాలిని పీల్చుకొని ఆ గ్యాప్స్ గుండా వేడిగాలి బయటికి పోతుందన్నమాట. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుందండి, ఎందుకంటే కిటికీలన్నీ గ్రౌండ్ లెవెల్గా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా ఆ యొక్క గాలి లోపలికి అది సక్ చేసుకుంటాయి, లోపలికి పీల్చుకొని రూమ్ తొందరగా వేడెక్కుతుంది. ఎక్కినటువంటి ఆ యొక్క ప్రీ హీటెడ్ ఎయిర్ ఈ యొక్క చిన్న వెంట్స్ ద్వారా బయటికి పోతుంది అన్నమాట, ఓకే, సో ఇంతవరకు మనం డే టైం వెంటిలేషన్స్ గురించి మాట్లాడుకున్నామండి. సో ఇప్పుడు నైట్ టైం వెంటిలేషన్ ఏ విధంగా ఉంటుంది? నైట్ టైం వెంటిలేషన్ is the use of cold night air to cool the structure of a building so that it can absorb heat gains in the daytime.
the daytime temperature rises. సో ఈ నైట్ వెంటిలేషన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఈ రాత్రిపూట వస్తున్నటువంటి యొక్క చల్లగాలి లోపల ప్రవేశిస్తున్నటువంటి చల్లగాలిని మళ్ళీ తిరిగి బయటకు వెళ్ళకుండా బిల్డింగ్ తాలూకా అంతర్గత గోడలు లోపల సైడ్ ఉన్న గోడలు అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, అంటే గాలితో పాటు వచ్చేటటువంటి వేడిని కూడా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటికి దీనివలన టెంపరేచర్లోని పగటిపూట ఉష్ణోగ్రతల్లోని అంత పెద్ద మార్పులు ఏమి మనకి సంభవించమాట. ఎందుకంటే రాత్రిపూట బాగా కూల్ అయిపోయింది. కూల్ అయిపోవడం వల్ల ఉదయం పూట సూర్యుడు వస్తే ఈ కూలింగ్ అంతా పోయేసరికి సూర్యుడు తాలూకా టెంపరేచర్ కూడా మనకి చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఏటవాలుగా వచ్చేస్తాడు కాబట్టి. సో ఈ విధంగా నైట్ వెంటిలేషన్ గురించి మనం చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ది ప్యాసివ్ హీటింగ్. ఎంతవరకు ప్యాసివ్ కూలింగ్ గురించి మనం చెప్పుకుందామండి. నెక్స్ట్ ప్యాసివ్ హీటింగ్, దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.